లాస్ట్ క్లాస్లో థియోడలైట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం టాకియోమెట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో టాకియోమెట్రీ ఇంకో పేరు ఏంటంటే టెలిరోమెట్రీ అని కూడా అంటారు. టెలిరోమెట్రీ అని కూడా అంటారు, అలాగే టెలిమెట్రీ అని కూడా అంటారు. సో దీనికి కారణం టెలిమెట్రీ ఏంటంటే ఒకప్పుడు టెలిరోమెట్రీ అని కూడా ఉండేది, దాన్ని బేస్ చేసుకుని కూడా చేసేవాళ్ళు. ఓకే, మనకి థియోడలైట్ ఎలా ఉందో అలాగా. సో దానివల్ల దీనికి ఈ పేరు రావడం అనేది జరిగింది. ఇంకా టాకియోమెట్రీ మనకు తెలిసిందే. సో అసలు టాకియోమెట్రీ అంటే ఏంటి? ఈ లెవెలింగ్ ఇవన్నీ చేస్తున్నాం కదా, లెవెలింగ్ ఉంది, థియోడలైట్ ఉంది, ఈ టాకియోమెట్రీతో మనకి ఏం పని ఉంది? సో ఇప్పుడు టాకియోమెట్రీ అనేది ఎక్కువ ఎక్కడ ఉపయోగపడుద్ది అంటే, మధ్యలో ఒక హిల్ ఉంది. సో ఆ హిల్ యొక్క డిస్టెన్స్ అంతా నువ్వు అంటే హైట్ అంతా నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ హారిజాంటల్ మెజర్ చేయడానికి దాని చుట్టూ వాటర్ ఉంది. ఓకే, మనం వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు నువ్వు ఈ హారిజాంటల్ డిస్టెన్స్ మెజర్ చేయాలి, వెర్టికల్ హైట్ మెజర్ చేయాలి. ఓకే, సో వెర్టికల్ హైట్ మెజర్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎలా పాసిబుల్ అవుతుంది? నీకు కష్టం కదా. సో అలా మెజర్ చేయలేవు. సో అలా మెజర్ చేయలేని పరిస్థితిలో మనం ఏం చేస్తాం, ముఖ్యంగా మనకి ఏదైతే థియోడలైట్ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాంట్లో స్టాడియా హెయిర్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. ఓకే, ఈ స్టాడియా హెయిర్స్ అంటే ఏంటంటే 3 హెయిర్స్ అనేవి ఉంటాయి అనమాట మనం మెజర్ చేసేటప్పుడు. ఓకే, ఈ స్టాడియా హెయిర్స్ని బేస్ చేసుకుని ఇక్కడున్న సైట్ని మనం ఇక్కడ ఏదైతే హైట్ ఉందో ఆ హైట్ని మనం యాంగిల్ మెజర్ చేస్తాం. సో ఈ టీటా బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న లెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే లెన్స్ యూజ్ చేసామో ఆ లెన్సెస్ యొక్క ఫోకల్ లెంత్, అలాగే వాటి యొక్క మల్టిప్లయింగ్ కాన్స్టెంట్స్ యూజ్ చేసుకొని మనం ఆ డిస్టెన్స్ ఎంత ఉన్నదనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, వితౌట్ టచింగ్ ద ఆబ్జెక్ట్ని ఏం టచ్ చేయకుండా మనం మెజర్ చేస్తాం. సో దాంట్లో ఇప్పుడు మనకి లెన్స్లో ఎప్పుడైతే ఇమేజ్ ఫామ్ అవుద్దో ఆ ప్లేస్ మనం ఫోకస్ అనుకుంటాం. ఏదైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో అది ఫోకస్ వద్ద ఫామ్ అవుద్ది. ఓకే, ఆ ఫోకస్ వద్ద నుంచి ఈ లెన్స్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్తో కనబడుద్ది అనమాట. సో ఇది మనకు కనిపించే స్టాఫ్ ఇంటర్సెప్ట్, ఇది డిస్టెన్స్, ఇది ఫోకల్ లెంత్. ఓకే, సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఈక్వల్ టు C+F+D. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చి ఏమవుద్ది? F+D+c. సో ఇందులో నాకు F+, సో బేస్డ్ ఆన్ మన యొక్క కాన్స్టెంట్స్కి F+C ఈక్వల్ టు K అవుతుంది అనమాట. ఓకే, ఇది K అవుతుంది. అలాగే I F/I అవుతుంది. అదే C F/I అవుతుంది. ఓకే, ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మన ఎగ్జామ్ పరంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫోకల్ లెంత్ యొక్క డిస్టెన్స్ 1/F = 1/U + 1/V. ఇందులో U అంటే లెన్స్కి అలాగే ఇమేజ్కి మధ్య ఉన్న డిస్టెన్స్, ఇమేజ్ అండ్ లెన్స్ డిస్టెన్స్. అలాగే ఇందులో ఆబ్జెక్ట్కి V అంటే ఇమేజ్కి అలాగే ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఇక్కడ U అంటే ఆబ్జెక్ట్కి అలాగే మన యొక్క లెన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్. ఈ V వచ్చి ఆబ్జెక్ట్కి అలాగే మన యొక్క ఇమేజ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ అని ఎందుకంటాం అంటే మనం ఎప్పుడైతే లెన్స్లో చూసామో మనం చూసే ఇమేజ్ ఎక్కడదో, కానీ అది మన యొక్క లెన్స్ ఏదైతే ఉందో దానికి F అనే ఫోకల్ డిస్టెన్స్ దగ్గర అది ఫామ్ అవుద్ది. సో ఈ రెండు యొక్క సిమిలర్ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని మనం ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కనుక్కుంటాం అనమాట. అంటే ఇమేజ్ యొక్క ఫోకల్ లెంత్ అలాగే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ తెలిస్తే సిమిలర్ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని ఈ F అలాగే ఈ D ఈ మధ్య ఉన్న ఈ I అనే డిస్టెన్స్ మనకి ఏదైతే ఫామ్ అవుతుందో ఆ డిస్టెన్స్ ఫోకల్ డిస్టెన్స్ని బేస్ చేసుకుని ఈ సిమిలర్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని మనం దాని యొక్క డిస్టెన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో స్టాడియా హెయిర్స్ అంటే మాట్లాడుకున్నాం, అంటే 3 హెయిర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. సో అలాగే లెన్స్ని బేస్ చేస్తుంది. సో ఈ లెన్స్లో మనకు వచ్చి వైగన్స్ ఐపీస్ అలాగే రామ్స్థన్ ఐపీస్ అని 2 ఉంటాయి. సో మనం ఎక్కువగా ఏం వాడతాము అంటే రామ్స్థన్ ఐపీస్ అనేది వాడతాం అనమాట. ఈ రామ్స్థన్ ఐపీస్ అనేది ఎక్కువగా సర్వేయింగ్లో స్టాండర్డ్గా వాడేది. ఎందుకు దీన్ని వాడతారంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టాకియోమెట్రీస్ అండ్ థియోడలైట్. థియోడలైట్కి ఎక్కువ వాడతారు. 2 ప్లేన్ కాన్వెక్స్ లెన్సెస్ అనేవి మనం వాడతాం. ఈ హైగన్ ఐపీస్లో కూడా మనం ప్లానో కాన్వెక్స్ లెన్సెసే వాడతాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రెండిటికి ఈక్వల్ ఫోకల్ లెంత్ ఉండేలా చూస్తాం.
కాన్కేవ్ అంటే ఇలాగా, కాన్వెక్స్ అంటే కేవ్ అంటే ఇలా లోపలికి ఉంటుంది, కాన్వెక్స్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం రెండిటిని మనం వాడతాం. అంటే మనం వాడడానికి పాసిబిలిటీ ఎందుకు లేదంటే, ఇప్పుడు రామ్స్టన్ ఐపీస్ అనేది మనకి ఆబ్జెక్ట్ దగ్గరలో ప్లేస్ చేస్తారు. అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ చూస్తున్నామో అక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. అవుట్ సైడ్ ద ఐపీస్ అనేది అంటే ఆబ్జెక్టివ్ పీస్ దగ్గరలో మనం దీన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. సో రెండు ఫోకల్ లెంత్ ఒకటే ఉండడం వల్ల దీని క్రాస్ హెయిర్స్ అనేవి క్లియర్గా కనపడతాయి అనమాట, అలైన్డ్గా కనపడతాయి. యాక్యురేట్ మెజర్మెంట్స్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఏంటంటే కలర్ ఫ్రింజింగ్ అనే ప్రాబ్లం ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ నెగ్లిజిబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. అంటే లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు దీని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైగన్ ఐపీస్ అనేది ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ ఏంటంటే హైగన్ ఐపీస్లో ఏంటంటే మనకి రెండు ఈక్వల్ ఫోకల్ లెన్స్ మనం తీసుకోం, వేరే ఫోకల్ లెన్స్ అనేవి ఉంటాయి. సో ద ఫీల్డ్ లెన్స్ అంటే ఇందులో ఏంటంటే కలర్ని కూడా హ్యాండిల్ చేయగలదు, కానీ మనకి ఉన్న వాల్యూస్ అనేవి కరెక్ట్గా రావు హైగన్స్ ఐపీస్లో మనం మెజర్ చేయడానికి. సో అందుకే దీన్ని మనం కన్సిడర్ చేయం. ఓకే, సో క్రాస్ హెయిర్ పొజిషన్ వచ్చేసి ఇది అవుట్ సైడ్, అది ఇన్సైడ్. ఇన్సైడ్ ఉండేది హైగన్స్, అంటే బిట్వీన్ ద లెన్సెస్, రెండు లెన్సెస్ మధ్య ఉండేది హైగన్స్. రామ్స్డన్ వచ్చి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫీల్డ్ లెన్స్, మన ఆబ్జెక్ట్ లెన్స్ ఏదైతే చూస్తున్నామో దాని దగ్గరలో ఉంటుంది. ఓకే, సో ఇది కూడా రెండు రామ్స్డన్ ఐపీస్లో ఏముంటాయి, రెండు కాన్వెక్స్ లెన్సెస్ అనేవి ఉంటాయి, 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ ఉంటాయి. ఇవి ఐడెంటికల్ ఫోకల్ లెన్స్తో ఉంటాయి అన్నమాట. అంటే రెండు ఫోకల్ లెన్స్ సేమ్గానే ఉంటాయి, కానీ దానికి వచ్చేసరికి ఫోకల్ లెంత్ అనేది డిఫరెంట్గా ఉండడం అనమాట ఐగన్స్లో. సో మనం ఎక్కువగా వాడేది రామ్స్డన్ ఐపీస్. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రామ్స్డన్ ఐపీస్ ఫర్ యాక్యురేట్ మెజర్మెంట్స్. సర్వేయింగ్లో ఎక్కువగా వాడేది కూడా అదే. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్ టు కేఎస్ ప్లస్ సి. సో ఈ కేఎస్ ప్లస్ సి అనేది, కే అంటే ఎఫ్ ప్లస్ డి, సారీ సి ఈక్వల్ టు ఫోకల్ లెంత్ ప్లస్ డిస్టెన్స్, ఎఫ్ ఈక్వల్ టు కే బై డి, కే ఈక్వల్ టు ఎఫ్ బై డి అనమాట. సో ఇది మన యొక్క ఫార్ములా అవుతుంది. ఇక్కడ చిన్న కరెక్షన్, కే ఈక్వల్ టు ఎఫ్ బై ఐ, సి ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ డి అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ ఎస్ అంటే ఏంటంటే స్టాఫ్ ఇంటర్సెప్ట్. ఆ స్టాఫ్ ఇంటర్సెప్ట్ ఎలా చేసుకుంటాం, ఇటు మధ్యలో మూడు మనకి ఏదైతే లెన్స్ ఉందో ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే మనకు స్టాఫ్ మీద వచ్చే వాల్యూ అనమాట. సో ఈ స్టాఫ్ ఇంటర్సెప్ట్ అనేది మనం వేసి కే ఇంటూ కేఎస్ ప్లస్ అనలిటికల్ లెన్స్ అనేవి వాడామంటే, ఇప్పుడు దీంట్లోనే అనలిటికల్ లెన్స్ ఉంటాయి, అంటే ఎడిటివ్ కాన్స్టెంట్స్ అనేవి దీంట్లో 0 అయిపోతాయి అనలిటికల్ లెన్స్ వాడినప్పుడు. ఓకే, సో అనలిటికల్ లెన్స్ అనేవి కూడా ఇట్స్ అ టైప్ ఆఫ్ లెన్స్. మనకి రామ్స్డన్ ఐపీస్లోనే అనలిటికల్ లెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ అనలిటికల్ లెన్స్ వాడడం వల్ల ఏంటంటే ఉపయోగం, మనకి ఎడిటివ్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది ఎడిటివ్ కాన్స్టెంట్ అనేది 0 అయిపోద్ది. సో సి ఈక్వల్ టు 0, కే అనేది మల్టిప్లయింగ్ కాన్స్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని కేఎస్ ప్లస్ సిలో మనకి సి అనే ఫ్యాక్టర్ ఎగిరిపోద్ది. ఓకే, అంటే బాగా ఫోకస్ చేయడం వల్ల పోద్ది అనమాట అది. డిస్టెన్స్ ఈక్వల్ టు కేఎస్ ప్లస్ సి. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఈ డి ఈక్వల్ టు కేఎస్ ప్లస్ సి అనే దాని మీదే వస్తుంది. నేను అనలిటికల్ లెన్స్ వాడాను, నాకు స్టాఫ్ ఇంటర్సెప్ట్ వచ్చి ఒక 20 సెంటీమీటర్స్ వచ్చింది. అప్పుడు నా యొక్క వెర్టికల్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. అనలిటికల్ లెన్స్ వాడితే సి ఏమవుద్ది, 0 అవుద్ది. కే ఈక్వల్ టు 100 మనకు తెలుసు. సో ఒక 20 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి 100 × 20 2000 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు కే ఈక్వల్ అది డి ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఏమవుద్ది, డి ఈక్వల్ టు 2000 సెంటీమీటర్స్ అవుద్ది. సో దీంట్లో 2000 సెంటీమీటర్స్ అంటే మనకి 20 మీటర్స్ అనమాట. సో ఈ 20 మీటర్ డిస్టెన్స్ మనకు హారిజాంటల్ డిస్టెన్స్. దీన్ని బేస్ చేసుకుని మనం తీసిన యాంగిల్ బట్టి 200 × tan θ వేస్తే మనకి హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఏదైతే హారిజాంటల్ డిస్టెన్స్ ఉందో అది వస్తుంది. లేదు అనుకుంటే డి ఈక్వల్ టు ఎల్ కాస్ θ, మనం ఏదైతే ఎల్ కనుక్కున్నామో అది, అలాగే డి ఈక్వల్ టు ఎల్ సైన్ θ చేస్తే మన యొక్క వెర్టికల్ డిస్టెన్స్ రెండు కూడా రావడం జరుగుద్ది. సో ఇది అయితే మన క్వశ్చన్ కూడా అండ్ బేసికల్లీ మనం తెలుసుకుంటాం అంతే. సో ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. దీని తర్వాత ఫోకల్ లెన్స్ గురించి కూడా ఒకసారి అడుగుతాడు, 1/f + 1/v.
సో దీన్ని బేస్ చేసుకుని 1/f అంటే ఫోకల్ లెంత్ డిస్టెన్స్, అలాగే యూ అంటే మనకి ఇమేజ్ అంటే ఇమేజ్కి అలాగే ఇమేజ్కి లెన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ యూ, అలాగే v ఈక్వల్ టు ఇమేజ్కి ఆబ్జెక్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. సో దీని మీద కూడా ఒకసారి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం గుర్తుపెట్టుకున్న ఫార్ములా ఏంటంటే d ఈక్వల్ టు KS ప్లస్ C. ఓకే, అలాగే 1/f ఈక్వల్ టు ఫోకల్ లెంత్ డిస్టెన్స్ వచ్చి 1/u ప్లస్ 1/v. ఈ k అనేది మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, c అనేది ఎడిటివ్ కాన్స్టెంట్. k అనేది 100 ఉంటుంది, c అనేది 0 ఉంటుంది. ఇన్ కేస్ అనలిటికల్ లెన్స్ వాడితే, అనలిటికల్ లెన్స్ వాడలేదు అని ఇచ్చాడంటే సంథింగ్ వాల్యూస్ ఉంటే వాల్యూస్ వాడు ఇస్తాడు, మనం శాంపుల్ ఇంటర్సెప్ట్ బేస్ చేసుకుని డిస్టెన్స్ కనిపెడతాం. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ v ఉంది కదా, ఒకసారి ఇది సింపుల్ ఫార్మాట్లో కూడా అడుగుతాడు. u ప్లస్ v బై uv ఈక్వల్ టు f అని. సో మనం వేసేటప్పుడు కూడా ఎఫ్ దాన్ని ఇన్వర్ట్ చేసి వేసుకోవాలి. ఓకే, సో d ఈక్వల్ టు మనకి ఏదైతే ఎల్ వచ్చిందో ఎల్ ఇంటూ సైన్ థీటా అవుతుంది, అలాగే v ఈక్వల్ టు ఎల్ కాస్ థీటా అవుతుంది. ఇది టాక్యోమెట్రీలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి.